ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లాలో దొంగ స్వాములు ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షులు నారని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి దొంగ స్వాముల భూదందాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో హేతువాద సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత హేతువాద సంఘ అధ్యక్షులు నారని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ భూములు ఆక్రమిస్తే జైలే గతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని అన్నారు. ఆచరణలో ఆక్రమణదారులకి అధికారులు సాష్టాంగ పడుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా అధికారులు దొంగ స్వాముల ప్రలోభాలకి లోని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే దొంగ స్వాముల అక్రమ భూముల దందాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నా పేరు జీవి రంగారెడ్డి, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇక్కడ వెంకట సుబ్బయ్య గారు చెప్పిన లెక్క ప్రకారం చూసిన ఆధారాలతో సహా ప్రభుత్వానికి వివరాలన్నీ తెలియజేస్తే కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు స్పష్టంగా తేల్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అంటే ఏమనుకోవాలి దీన్ని? మా ప్రధానమైన డిమాండు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలు దొంగల చేతికి చిక్కకూడదు. ఇంకా అర్హులైనటువంటి పేదలు, నిరుపేదలు నివేశన స్థలాల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి చోట ఆ భూముల్ని వాళ్ళకి ఇవ్వాలి, కానీ దొంగలు కాజేస్తుంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా వాటిని ఏమి ఖాళీ చేయించుకోవడం ఏమనుకోవాలి? మీకు ఆ స్వామి మీద కనుక నమ్మకం కనుకుంటే వ్యక్తిగతంగా ఉంచుకోండి. రాజ్యాంగం ఏం చెబుతుంది? మన మత విశ్వాసాలు వ్యక్తిగతమని. మీకు ఆ కల్కి భగవాన్ మీద కనుక నిజమైన అసలైన దేవుడు అనుకుంటే మీరు కొలుసుకోండి, ఎవరికి అభ్యంతరం. కానీ ఆయన ఆక్రమించినటువంటి భూమి ప్రభుత్వందా కాదా? ప్రభుత్వాన్ని అయినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా స్వాధీనం చేసుకోవట్లేదంటే అధికారులను శంకించాల్సి వస్తుంది, ప్రభుత్వ అధినేతలను కూడా శంకించాల్సి వస్తుంది. అందుకని ఏదో ఒక రేటు కమ్మాలని ప్రపోజల్ పెడతాడు కలెక్టర్. ఆ ప్రపోజల్ని ఉషారాణి గారు క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి 2021లో మెమో నంబర్ 15,358 కింద మెమో ఇచ్చింది, స్వాధీనం చేసుకోండి. ఇంతవరకు అతీగతి లేదు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీని, సిసిఎల్ఏని కలిసాం. మేమేమి అమ్మలేదు కదా భూముల్ని స్వాధీనం చేసుకుంటాం. ఎప్పుడు ఎన్నాళ్ళు 20 ఏళ్ళ నుంచి దొంగసారి ప్రభుత్వం ఆక్రమించి మోసం చేస్తుంటే వాడు ఈ ప్రభుత్వం మనే కాదు, మాకేమైనా వచ్చేది ఇందో లేదు. ప్రభుత్వం దొంగల పాలు కాకూడదు అన్నదే మా ఉద్దేశం. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు తెలుసు, కల్కి భగవాన్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఏ రకంగా మోసం చేసిన టీవీ ఛానల్స్ అన్నీ చూపించినాయి. అలాంటి కల్కి భగవాను చిత్తూరు జిల్లాలో దళితుల భూములు అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. ప్రభుత్వం భూములు ఆశ్రమం కడితే కలెక్టర్ ఖాళీ చేయమన్నాడు. అప్పుడు కల్కి భగవాను హైకోర్టుకి వెళ్ళాడు. దీన్ని నేను కొనుక్కున్నాము అసైన్డ్ ల్యాండ్స్ని. అసైన్డ్ ల్యాండ్స్ అనేది కొనకూడదు, అమ్మకూడదు అనేది చట్టం ఉంది. మరి కల్కి భగవాన్ అసైన్డ్ ల్యాండ్ ఏ రకంగా కొంటాడు? అధికారులకు బుద్ధి లేదా? ఎట్లా ఒప్పుకున్నారు? సరే, కల్కి భగవాను హైకోర్టుకి వెళ్ళాడు. 20 ఏళ్ళు అయింది. కేసు నంబర్ 127/34, కేసు నంబర్ 2008. 127/34/2008 కేసు వేస్తాడు హైకోర్టులో కల్కి. 2024 జనవరి 10వ తేదీన హైకోర్టు కల్కి పిటిషన్ కొట్టేసింది. వెంటనే కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలి. అయితే కల్కి భగవాను మళ్ళా